ఆ లక్క ఇంట పెట్టి కాల్చినప్పుడు విదురుడి సహకారంతో వాళ్ళు ఏకచక్రపురానికి చేరడం క్షేమంగా, అక్కడ బకాసుర సంహారం చేయడం, ద్రౌపదిపురంలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం, స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకోవడం, అప్పుడు పాండవులు జీవించే ఉన్నారని లోకానికి తెలియడం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులని వెనక్కి పిలవక తప్పలేదు. ఎందుకంటే తన దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని. ఆ సన్నివేశంలో పాండవులు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోయారు. పాండవులకు అర్ధరాజ్యమే మిగిలింది. ఆ అర్ధరాజ్యాన్ని వాళ్ళు క్రమంగా పెంచుకున్నారు. ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నారు. రాజసూయ యాగం చేశారు. ఆ రాజసూయ యాగ వైభవాన్ని చూసి కౌరవులకు కన్ను కుట్టింది. ఎలాగైనా పాండవుల సంపదను అపహరించాలి, పాండవులను అవహేళన చెయ్యాలి అనే కూడని ఆలోచన వచ్చింది. ఈ అన్ని సన్నివేశాల్లోనూ గమనిస్తూ భీష్ముడు మౌనంగానే ఉండిపోయాడు. రాజ్యాధికారం నాది కాదు, రాజ్యం వాళ్ళది కాబట్టి ఆ విషయాల్లో నేను జోక్యం కలగజేసుకోకూడదు అనుకున్నాడు. అలాగే ఇంతకు ముందు జరిగిన సన్నివేశం ఒకటి ఉంది, కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం. ద్రోణాచార్యుడు వీళ్ళకి ధనుర్విద్యా గురువుగా ఉన్నాడు. ద్రోణాచార్యుడి భార్య కృపి యొక్క సోదరుడు కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడు అస్త్ర విద్యా ప్రదర్శనమని ఇప్పటి వరకు ఈ కురు పాండవులు ఆ బాలురుగా ఉన్నవాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి కావలసిన ఏర్పాటు చేశారు. దాని పేరే కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం. ఆ అస్త్ర విద్యా ప్రదర్శనంలో అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రంగద్వారం దగ్గర నిలిచి భుజాస్ఫాలనం చేశాడు కర్ణుడు. సూతపుత్రుడుగా పెరిగినవాడు, నిజానికి కుంతీపుత్రుడే అయిన కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయాలు వివరంగా మనం చెప్పుకుందాం. ఆ సమయంలో కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కోరాడు. కృపాచార్యుడు అంగీకరించాడు. ద్వంద్వ యుద్ధం జరుగుతుండగా కర్ణుణ్ణి రెచ్చగొడుతున్న ఈర్ష్యని గమనించాడు. అర్జునుడి పట్ల ఈర్ష్యతో యుద్ధం చేస్తున్నాడు, కానీ యథార్థంగా తన విద్యను ప్రకటించడానికి యుద్ధం చేయడం లేదు కర్ణుడు అని గమనించాడు కృపాచార్యుడు. అందువల్ల యుద్ధాన్ని మధ్యలో ఆపి నీ కులగోత్రాలు ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇతడు అర్జునుడితో సమానంగా క్షత్రియుడు కావడానికి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అని ప్రకటించాడు. అప్పుడు కూడా వంశానికి పెద్ద అయిన భీష్ముడు నువ్వెవరివయ్యా అంగరాజ్యాన్ని కర్ణుడికి ఇవ్వడానికి అనలేదు. ఇలా భీష్ముడు ఎప్పటికప్పుడు మౌనం వహిస్తూ తన పాత్రను తాను పరిమితం చేసుకుంటూ వచ్చాడు. ప్రతిజ్ఞ ప్రధానం అనుకోవడం వల్ల, రాజ్యాధికారం నాది కాదు కాబట్టి వాళ్ళ ఉప్పు తింటున్నాను అనుకోవడం వల్ల. అందువల్ల భీష్ముడు ఎంత తేజోమయ సూర్యుడైనా ఈ అన్ని సన్నివేశాలకు మూలమైన ప్రతిజ్ఞ కారణంగా ఏమనిపిస్తుంది మనకు అంటే, తేజోమయుడైన సూర్యుడి వంటి భీష్ముడికి ఆ సూర్యుడికి గ్రహణం పట్టింది. అందువల్ల తన తేజస్సుని, తాను నమ్మిన ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాడు అనిపిస్తుంది. కథ ముందుకు సాగింది. జూదానికి పిలిచారు పాండవులని కౌరవులు. విదురుడి ద్వారానే కబురు పెట్టారు. పాండవులు వచ్చారు, జూదం జరిగింది. మొదటిసారి జూదంలో దాని పేరు సుహృద్యూతం అని పేరు పెట్టుకున్నారు. పాండవులు ఓడిపోయారు. ద్రౌపదికి నిండు సభలో ఘోరమైన దారుణమైన పరాభవాన్ని సంకల్పించారు కౌరవులు. అప్పుడు కూడా భీష్ముడు మౌనమే వహించాడు. ఏమిటి ఈ దుర్మార్గం, ఏమిటి జోదం ఏమిటని జోదాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ద్రౌపదిని పిలుచుకురావాల్సిన అవసరం లేదు అని అనలేదు. పోనీ ద్రౌపది ఊరుకుందా? నిండు సభలోకి ప్రాతికామి వచ్చినప్పుడు దుశ్శాసనుడు ఆ ప్రాతికామి వల్ల కాకపోతే దుశ్శాసనుడు ఆమె కొప్పు పట్టి ఈడ్చుకొస్తే సభలోకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ధర్మజుడు నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ఒక ధర్మ సందేహాన్ని నిండు సభలో వ్యక్తం చేసింది. ఏమిటి దానికి అర్థం అంటే, ధర్మరాజు ముందుగా ఓడిపోతే ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకు హక్కు లేదు. ద్రౌపదిని ముందుగా ఒడ్డి ఉంటే ఆ తర్వాత ధర్మరాజు ఓడవచ్చు. ఇదేం జరిగింది అని. ఎందుకంటే ధర్మరాజు తాను కూడా ఓడిపోయిన తర్వాత శకుని ప్రేరణతో ద్రౌపదిని ఒడ్డాడు. తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకి హక్కు లేదు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని ఈ ధర్మ సూక్ష్మాన్ని ఆధారం చేసుకుని తను తాను కాపాడుకోవడం కోసం ద్రౌపది ప్రశ్న వేసింది. కానీ ఆశ్చర్యం, అంతటి సభ, నిండు సభ మోగనము పట్టింది, ఎవరూ మాట్లాడలేదు. వికర్ణుడు లేచి ద్రౌపది దాసి కాదు అని చెప్పాడు. 100 మంది సోదరుల్లో ఒకడు. ఆ వికర్ణుడిని నోరు మూయించాడు కర్ణుడు తన ప్రాబల్యాన్ని ఉపయోగించి. అప్పుడు కూడా భీష్ముడు మాట్లాడలేదు. పాపం ద్రౌపది భీష్ముడి దగ్గరకే వచ్చి, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా పెద్దవారు మీరు చెప్పండి అని అడిగింది. అప్పుడు కూడా భీష్ముడు చాలా పరిమితంగా మాట్లాడాడు. కానీ
ఈ జరగబోయే దారుణాన్ని ఆపడానికి కావలసిన ప్రయత్నం చెయ్యలేదు. ఇలాంటి సన్నివేశాల్లో నిర్లిప్తంగా ఉన్న కారణం చేతనే భీష్ముడనే సూర్యుడికి గ్రహణం పట్టింది అని మనం అనుకోవలసి వచ్చింది. తెలుగు భారతం ప్రకారం చూస్తే అవ్వా నీ ప్రశ్నంబులకు ఉత్తరంబు ఆ యుధిష్ఠిరుండు ఈగలండు. నన్ను అడుగుతావేమిటమ్మా, అన్ని ధర్మాలు తెలిసిన వాడు ధర్మరాజు, ఆయన్నే అడుగు అన్నట్లుగా పక్కకి తప్పుకున్నాడు. ఎందుకు ఇలా రాశారు నన్నయ్య గారు అంటే, మూల భారతంలో వ్యాసుల వారు వివరంగా భీష్ముడు చెప్పిన సమాధానాన్ని రాశారు. దాని సారాంశం ఏంటంటే తానేమీ కలగజేసుకోనని. ఏమీ కలగజేసుకోనప్పుడు అన్ని వాక్యాలు ఎందుకు, ధర్మరాజు మీదకి ఈ బాధ్యతని వదిలిపెట్టాడు అని చెప్తే సరిపోతుంది కదా నన్నయ్య గారు భావించి, ఇది కావ్యేతిహాసం కాబట్టి ఈ రచనా ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని అవ్వాని ప్రశ్నంబులకు ఉత్తరంబు ఆ యుధిష్ఠిరుండే ఈగలండు అని చెప్పి ముగించాడు. అయితే ఇక్కడ వ్యాసభారతంలో మాత్రం భీష్ముడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు భీష్ముడు? న ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే శక్నోమి తే ప్రశ్నమిమాం యథావత్ ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి ఉక్తవానస్మి కళ్యాణి. ఓ అమ్మాయి, మంగళప్రదమైన స్వభావం కలిగిన ఓ ద్రౌపది, ఉక్తవానస్మి నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నావయ్యా? ధర్మస్య పరమాగతి, ధర్మము యొక్క యథార్థమైన స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడు అన్నాడు. అని ముందుకు వెళ్ళాక ఏమన్నాడు? న ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే శక్నోమి తే ప్రశ్నమిమాం యథావత్. ధర్మ సూక్ష్మం కారణంగా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. సర్వసాధారణంగా భర్త యొక్క సొత్తు భార్య కాబట్టి భార్యను ఒడ్డడానికి భర్తకు హక్కు ఉంది. కాబట్టి భర్త ఓడిపోతే కొత్తగా పందెం వేయవలసిన అవసరం లేకుండానే ధర్మరాజు ఎప్పుడైతే పందెంలో ఓడిపోయాడో ద్రౌపది కూడా ఓడిపోయినట్టే లెక్క. ఇది మన ధర్మశాస్త్రం చెప్పే మాట. పోనీ అలా అనుకుందామా అంటే, ఈ ధర్మశాస్త్రం తెలియనివాడా ధర్మరాజు? ఆయన ఏమనాలి? తాను ఓడిపోయినప్పుడు మేమిద్దరం ఓడిపోయాము జితౌ స్వహ అనాలి, నేను ద్రౌపది కూడా ఓడిపోయాము అనాలి. అనకుండా ఆయన జితోస్మి నేను ఓడిపోయాను అన్నాడు. అంటే ద్రౌపదిని అందులో కలపలేదనమాట. ఉక్తం జితోస్మీతి చ పాండవేన, పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు నేను ఓడిపోయాను అని మాత్రమే అన్నాడు. కానీ మేమిద్దరము ఓడిపోయాము అని ద్రౌపదిని కలపకుండా ఉన్న కారణం చేత. కానీ ధర్మశాస్త్రం మాత్రం భర్త ఓడిపోతే భార్య ఓడిపోయినట్టే అని చెప్తోంది. అందుకని ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలా, అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు మాటను పాటించాలా నిర్ణయించుకోలేక న ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే శక్నోమి తే ప్రశ్నమిమాం యథావత్. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా అన్నాడు. బాగానే ఉంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఇందులో ధర్మ సూక్ష్మానికి సంబంధించిన ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. కానీ ఒక వీరుడు, క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు, సకల ధర్మాలు తెలిసినవాడు నిండు సభలో ఒక స్త్రీమూర్తికి దారుణమైన ఘోరమైన పరాభవాన్ని కౌరవులు సంకల్పించినప్పుడు తన పరాక్రమాన్ని ఉపయోగించి దాన్ని ఆపవలసిన బాధ్యత ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడికి ఉన్నది. వంశానికి పెద్దవాడుగాను బాధ్యత ఉంది, ధర్మం తెలిసిన వీరుడుగాను బాధ్యత ఉంది. దాసి అయితే పని చేయించుకోండి, అంతేగాని వస్త్రాలు తీసేస్తారా, వస్త్రాభరణ ప్రయత్నం చేస్తారా? ఇది ధర్మం కాదు, నేను అంగీకరించను. నా ఎదురుగా అధర్మం జరగడానికి ఎంత మాత్రము వీల్లేదు. నా ధనుర్బాణాలకు సమాధానం చెప్పి ద్రౌపది పైట చెంగు మీద చెయ్యి వెయ్యండి అని భీష్ముడు ఒక్క మాట ఆనాడు అని ఉంటే ధృతరాష్ట్రుడు, అతని పుత్రుల మిత్రులు కుక్కిన పేనుల్లా పడి ఉండేవారు. ద్రౌపదికి ఇంత ఘోరమైన పరాభవం జరిగి ఉండేది కాదు. అంతేకాదు, ద్రౌపదికి ఈ పరాభవాన్ని సంకల్పించిన వేళలో భీముడు ఆవేశపడి దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి దారుణంగా సంహరిస్తానని ప్రతిజ్ఞలు చేశాడు. తొడలు విరుగగొట్టబడి ఒకడు, గుండెలు చేల్చబడి ఒకడు చనిపోవడానికి కావలసిన దారుణమైన మరణం వాళ్ళకి సంభవించి ఉండేది కాదు. ద్రౌపదికి ఈ పరాభవం ఆగలేదు, వారికి రాబోయే దారుణ మరణము ఆగలేదు. భీష్ముడు వంశానికి పెద్దవాడై ఉండి, కుటుంబానికి పెద్దగా ఉండి, అన్నీ తెలిసినవాడై ఉండి ఈ ద్రౌపది వస్త్రాపరణ ప్రయత్నాన్ని ఆపకపోవటానికి కూడా కారణం ఇది నాకు సంబంధించింది కాదు, నా రాజ్యాధికారం వదులుకున్నాను కదా ప్రతిజ్ఞ కారణంగా అనుకుని ప్రతిజ్ఞను పట్టుకోవడం మాత్రమే కారణం. అందుకనే తేజోమయుడైన సూర్యుడు వంటి భీష్ముడికి గ్రహణం పట్టింది ఈ సన్నివేశంలో అని మనం చెప్పుకోవలసి వస్తుంది. ఇలా